కాంతార చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించి పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగారు కన్నడ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న జై హనుమాన్ చిత్రంలో హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించనున్నారు. అలాగే టాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నాగవంశీ నిర్మాణంలో రిషబ్ శెట్టి హీరోగా ఓ భారీ హిస్టారికల్ యాక్షన్ సినిమా ప్లాన్ చేసినట్టుగా టాక్ ఉంది. అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరిగినట్లు సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణం రిషబ్ శెట్టి పారితోషికమే అని ప్రచారం జరుగుతోంది. కాంతారా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రిషబ్ శెట్టి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆయన డిమాండ్ చేసిన భారీ రెమ్యునరేషన్ విషయమై నిర్మాత నాగవంశీకి రిషబ్ శెట్టికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఇద్దరి మధ్య చర్చలు ముందుకు సాగలేదని, అందుకే ఈ క్రేజీ హిస్టారికల్ ప్రాజెక్ట్ ను నిలిపివేసినట్లు సోషల్ మీడియా టాక్. అయితే ఈ వార్తలపై నిర్మాత నాగవంశీ లేదా రిషబ్ శెట్టి నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కేవలం ఇది ఫిల్మ్ నగరాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే.